హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగి ఒక వారం రోజులైతే అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఊర్కొండపేట, మనకి లైక్ నాగల్ కర్నూలు జిల్లాలో ఊర్కొండపేట అనేటువంటి గ్రామంలో ఒక టెంపుల్ అయితే ఉంటుంది. హనుమాన్ టెంపుల్ అయితే చెప్పుకోవచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ యొక్క టెంపుల్కు విజిట్ చేసినటువంటి ఒక అమ్మాయిని 7 కలిసి అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు. లిటరల్గా ఈ యొక్క విషయం నాకు తెలిసిన వెంటనే వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఇన్ఫర్మేషన్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఎక్కడ కూడా దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడక్కడ ముక్కలు ఎక్కడ ఎవరు ఏం చెప్తున్నారు అని చెప్పేసి క్లారిటీగా అయితే లేదు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో నేను చూసిన అనమాట. ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు అవుతుంది, అయినా కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కూడా లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఉన్నా కానీ ఏదో నామమాత్రంగా అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా, అసలు ఎందుకు ఇంతటికి దారుణం, అసలు ఇటువంటి దారుణం అనేది ఇక నా నోటి నుంచి వెళ్ళి ఈ యొక్క ఇన్సిడెంట్ తెలిసిన కాడి నుంచి వెళ్ళి నాకైతే లిటరల్గా చెప్తున్నా, చేతులు ఇట్లా గజగజానికి నెక్స్ట్ లెవెల్లో. అప్పటి నుండి ఇప్పటికీ నిజంగా చెప్తున్నా కదా, మాటలు మాట్లాడదామంటే అది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నాకు అది అర్థమవుతలేదు. అది ఎట్లా ఏ విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. 7 కలిసి అక్కడికి అక్కడ విజిట్ చేసినటువంటి అమ్మాయిని 7 కలిసి అత్యాచారం చేశారంటే మాత్రం అది అక్కడ ఉన్నటువంటి పీపుల్, అక్కడ ఉన్నటువంటి మెంటాలిటీ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అబ్బా వేరే ఏముందిరా నాకు అర్థం కాక అడుగుతా. ఎవరో తెలియదు, ఎలానో తెలియదు. అక్కడికి వచ్చినటువంటి అమ్మాయితోని మిస్బిహేవ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం వచ్చి ఏదో వల్గర్గా మాట్లాడడం కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి చేసిన తర్వాత ఒక గుడికి ఒక 200 మీటర్స్ దూరంకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బండలో ఏమో ఉంటాయి, అక్కడ చిన్న బండలు ఉంటాయి. ఆ బండల మీద నా నోటితో నేను చెప్పను. ఈ పనంతా ఈ 7 ఒకరి తర్వాత ఒకరు చేసిన తర్వాత ఆ అమ్మాయికి లిటరల్గా చెప్తున్నా కదా, అక్కడ ఇప్పుడు దాహం అని ఏడుస్తూ ఉంటే లిటరల్గా చెప్తున్నా కదా, ఆ అమ్మాయికి నోట్లే యూరిన్ పోసారంట. యూరిన్ పోసి చెప్పనీకి వస్తలేదు. మరి అటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఆడ కనిపిస్తున్నాయి. ఇటువంటి దరిద్రం ఉన్న పనులు మనకి ఇటువంటి సమాజం అని తయారవుతుందని చెప్పేసి మనకైతే ఎట్లా ఏంది గుడికి వెళ్ళినటువంటి అమ్మాయిని ఆ విధంగా అలా చేయడం అంటే మాత్రం ఎట్లా ఏ సమాజంలో ఉన్నామని చెప్పేసి ఇప్పటికైతే అర్థమవుతుంది. ఎక్కడ ఏంది ఇది నాకు అర్థమవుతలేదు. ఎక్కడ ఇంకా ఏముంది ఇందులో చెప్పండి. మొన్నటికి మొన్న వాడు ఎవడో ఫారెన్ అమ్మాయిని వాళ్ళని వీళ్ళని అక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కదా. ఇష్టం వచ్చినట్టు నీ అబ్బా సొత్తు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ కంట్రీలో నాకు నచ్చింది ఏంటంటే ఈ స్వేచ్ఛ, ఈ యొక్క యాక్ట్ ఏదైతే ఉందో రాజ్యాంగంలో అదొక్కటి లేకుంటే ఈ నా కొడుకులకు ఏంటన్నది తెలిసేది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ఏది చేస్తే అది మనకి ఒక రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేటువంటి ఒక రైట్ అన్నది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ ఒక్క యాక్ట్తోని ఇటువంటి దిక్కుమాల పనులు జరుగుతుంది. అదొక్కటి లేకుంటే ఈ నా కొడుకులకి ఎట్లుండేదనేది తెలిసేది. ఇటువంటి వాళ్ళని 7 ఏంది భయ్యా నాకు అర్థం కాక అడుగుతా. 7 కలిసి అక్కడ ఆమెతో వచ్చినటువంటి ఎవరో ఒకరు వాళ్ళ బ్రదరు లేకపోతే ఎవరో ఒకరిని అక్కడ చెట్టు గట్టేసి మరి ఈమెను ఆ విధంగా రేప్ చేశారంటే మాత్రం ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం రా నాకు అర్థం కాక. ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం. టెంపుల్ విజిట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి అమ్మాయిని 200 మీటర్స్ దూరం తీసుకెళ్ళి అక్కడ ఇటువంటి పని చేశారంటే మాత్రం ఇట్టగా చెప్తున్నా కదా, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలో, ఏ విధంగా నేను రియాక్ట్ అవ్వగలిగితే నాకు అర్థమవుతలేదు. అట్లుంది నా పరిస్థితి అసలు ఈ యొక్క ఇన్సిడెంట్ విన్న తర్వాత. అక్కడ నెక్స్ట్ లెవెల్ అబ్బా నాకు అవి నోట్లోకెళ్ళి మాటలు ఇంకా మరి అవి బూతులు నెక్స్ట్ లెవెల్లో తన్నుకొస్తున్నాయి. అది ఏ విధంగా మాట్లాడాలంటే ఈ ప్లాట్ఫామ్ అది అందుకు కాదు, నేను స్టార్ట్ చేసింది వేరే. అది బూతులు నా నోట్ల నుంచి రావద్దని చెప్పేసి కోరుకుంటున్నా. బూతులు అనేవి రావద్దని చెప్పేసి అనుకుంటున్నా. కానీ ఇటువంటి లత్కొన్న కొడుకులకు
ఇంకోసారి అటువంటి పని చేయాలంటే ఇంకొకటి ఎవడన్నా అటువంటి పని చేయాలంటే ఉత్తపడేటట్టు చేయాలి. ఉత్తపడేటట్టు చేస్తేనే ఇంకోసారి అటువంటి పని అయితే ఎవడు చేయడు. అర్థమైందా? ఎవడు చేయడు. కానీ మన చట్టం, మనకు సంబంధించిన రాజ్యాంగం అది జరగదు. అది లేట్ అవుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటే కథం. అది ఎన్ని చేతులు మారుతుందో, ఎన్ని రకాలుగా వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందో, ఎన్ని రకాలుగా ఇలా అలా అవ్వాల్సి వస్తుందో మనకైతే తెలియదు. ప్రత్యూష కేసు మనం చూసినాం కదా, అది ఎంత లెవెల్లో ఉంది అని చెప్పేసి మీకేం తెలిసే ఉంటుంది. ప్రత్యూష కేసు, ఆ కేసులో ఆపోజిట్లో పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పేసి కథం, ఆ కేసు అనేది పక్కదోవ పట్టేసి ఆ కేసు అనేది కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఒక్క యూట్యూబ్ వీడియో వల్ల ఆ కేసు అనేది అతనికి జస్టిస్ జరగలేదు. అది మళ్ళీ రీఓపెన్ చెయ్యలేరు. ఈ యొక్క కేసులో కనుక మనం చూసుకున్నట్లయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఎలా జరగకుండా ఆపాలి మనం? ఇంకా ఏం చేస్తే మన ఇండియాలో ఇటువంటి దరిద్రమైన పనులు అనేవి ఆగిపోతాయి? ఇటువంటి దిక్కుమాల వేసాలా నాకు అర్థం కాక అడుగుతాయి. ఏ సమాజంలో బతుకుతున్నాం ఇంకా నాకు అర్థం కాక అడుగుతా. కంప్లీట్ పొల్యూట్, కంప్లీట్ మైండ్ మొత్తం ఖరాబ్ చేసుకున్నారు. మొత్తం ఏదైనా చూస్తే చాలు, ఒక అమ్మాయిని చూస్తే చాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమున్నారా నాకు అర్థం కాక అడుగుతా. అసలు వాళ్ళ అబ్బాయిలు అట్లా పెంచుతారా లేకపోతే వీళ్ళే అట్లా పెరుగుతారా అని చెప్పేసి నాకైతే అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి దరిద్రం. నా కొడుకు మంచిగా చదువుకోవాలని చెప్పేసి హాస్టల్ పంపిస్తే హాస్టల్లో చేసేటువంటి లత్కోరు పనులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అక్కడి నుంచి పుట్టుకొస్తుంది ఎవడో వాడి నాకు అటువంటి దొంగన కొడుకులు బొచ్చడు మంది పుట్టుకొస్తారు. ఇటువంటి వేషాలు వేసిన వాళ్ళు బొచ్చడు మంది గుర్తుకొస్తాడు. చదువుకోనోడే చేస్తాడు అని చెప్పేసి అంటారు కదా కొంతమంది. చదువుకోనోడే ఇటువంటి దిక్కువల్ల పనులు చేస్తారని. చదువుకోనోడికి దీనికి మీరు అసలు పెట్టుకోకండి. అర్థమైందా? వానికంటే కొన్ని ఎథిక్స్ ఉంటాయి. చదివిన ఈ లత్కున్న కొడుకులకు ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాయ్స్ హాస్టల్స్లో ఉండే వాళ్ళ లత్కున్న కొడుకులకైతే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అర్థమైందా? మరి ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నామంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టిందంటేనే భయం అవుతుంది. ఎటు నుంచి ఏ ఆపద వస్తుందని చెప్పేసి భయం అవుతుంది. భయం వేరేలా ఉన్నారమ్మా, వేరే నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. మీరు క్యారీ చేయాల్సినటువంటి గ్యాడ్జెట్స్ కంపల్సరీ క్యారీ చేయండి. మీకు దండం పెడతా, రెండు చేతులు దండం పెడుతున్నా. లిటరల్గా చెప్తున్నా, పెప్పర్ స్ప్రే అయినా మీరైతే క్యారీ చేయండి అమ్మా, దండం పెడుతున్నా. ఇంకోసారి ఇటువంటి అగాధ్యానికి పాలు పడకుండా ఉండాలంటే మాత్రం ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతూనే ఉంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది. ఇటువంటి దిక్కుమాల చేసేటోళ్ళు వస్తూనే ఉంటారు. కానీ మీ జాగ్రత్తలో మీరు కంపల్సరీ ఉండండి. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. మీరు లేకపోతే మాత్రం అంతే. ఇంకా అర్థమైంది కదా? వీడియోకైతే ఇంతే గ్యాస్. మరి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, ఆ ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అర్థమైంది? వీడియోకైతే ఇంతే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అంతే, మీరు చేయాల్సింది ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు, కానీ ఈ యొక్క వీడియోని అయితే కంపల్సరీ షేర్ చేయండి. షేర్ చేస్తే ఏదో ఒకటి చేసిన వాళ్ళం అవుతాం మన తరపు నుంచి. ఆ అమ్మాయికి మనం ఎట్లాగూ దానికి జస్టిస్ చేయలేము, కానీ ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు ఏదైనా ఒక యాక్షన్ తీసుకునేందుకు అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. అంతే, ఇంకా నా ప్రయత్నం అయితే నేను చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీను, శుభ బాయ్.